మహావీర్ విక్రమ బజరంగి అంటే మనకి ధైర్యం, బలంతో పాటు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మన పురాణాల ఆధారంగా యుద్ధరంగంలో యుద్ధం చేసే వాళ్ళకన్నా జీవితంలో వచ్చే కష్టాల్ని, సుఖాల్ని సమర్థంగా ఎదుర్కొన్న వాళ్ళే గొప్పవాళ్ళు. హనుమ యుద్ధరంగంలో యుద్ధం ఎంత బాగా చేస్తారో జీవితంలో వచ్చే కష్టాల్ని కూడా అంతే చాకచక్యంగా ఎదుర్కొన్నారు. కాబట్టే మన హనుమ మహావీర్. మరి రణవీరుడు, త్యాగవీరుడు, దయావీరుడు, ధర్మవీరుడు అంటారే, ఏంటవి? ఎవరినంటారు అలా అని? అంటే యుద్ధరంగంలో ఎవరైతే గొప్పగా యుద్ధం చేస్తారో వాళ్ళని రణవీరుడని, ఎదుటివారి తప్పుల్ని క్షమించి సహాయం చేసే వాళ్ళని దయావీరుడని, ధనవంతులు, పేదవాళ్ళు, మనవాళ్ళు, బయట వాళ్ళు, స్నేహితులు, శత్రువులు అనే భేదం చూపకుండా అందరికీ దానం చేసే వాళ్ళని దానవీరుడని, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం వైపే నడిచే వాళ్ళని ధర్మవీరుడని, తాను ఎంచుకున్న మార్గం కోసం అన్నిటినీ వదులుకున్న వాళ్ళని త్యాగవీరుడు అంటారు. వీటిలో ఏ ఒక్క గుణం ఉన్నా వాళ్ళని ఈ ప్రపంచం దేవుళ్ళ పూజిస్తుంది. మరి ఈ అన్ని గుణాలు ఒకరి దగ్గరే ఉంటే వాళ్ళనే మహావీర్ అంటారు. 100 యోజనాల సముద్రాన్ని మన హనుమ ఒక్కరే ధైర్యంగా దాటి లంకలో ఉన్న ఎంతో మంది భయంకరమైన రాక్షసులతో యుద్ధం చేశారు. కాబట్టే మన హనుమ రణవీరుడు. హనుమ జీవితం మొత్తం తన కోసం ఏది చేసుకోలేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ, తన్నే నమ్ముకున్న వాళ్ళందరికీ సహాయం చేశారు. అందుకే ఆయన దయావీరుడు. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చేసి తనని తాను మనస్ఫూర్తిగా అర్పించుకుంటారు. కాబట్టే అంజనీపుత్రుడు త్యాగవీరుడు. ఎన్ని కష్టాలు, బాధలొచ్చినా ధర్మం వీడకుండా ఉన్నారు కాబట్టి ధర్మవీరుడు. మన హనుమ జీవితం మొత్తం ఆ రాముడి సేవకే అంకితం చేశారు. ఈ అన్ని గుణాలు మన హనుమకున్నాయి కాబట్టి మన హనుమయ్య మహావీరుడు. మరి విక్రమ బజరంగి అంటే? విక్రమ బజరంగి అంటే చాలా శక్తి కలిగినవాడు. వజ్రాయుధం కంటే ఎంతో బలం కలిగినవాడు మన హనుమయ్య. జై శ్రీరామ్.